ఇక మనం తదుపరి రాశి అలాగే చివరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ వారం వచ్చేసి? తప్పకుండా మీనరాశి వారిని చూసుకున్నట్టయితే ఈ వారం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ఆశించినటువంటి ఉద్యోగం రాకపోవడము, మీనరాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ ప్రయత్నాలలో ఉన్న కొంచెం ఆశించినటువంటి ఫలితాలు రాకునేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విరమించుకోవద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండండి. తప్పకుండా ఫలితం ఇవ్వాలనుకుంటే రేపైనా కొద్ది ఓపికతో పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే దుబారా ఖర్చులు ఉన్నవి. ఆలోచనలు చికాకు పరచుట, కాస్త వాగ్వాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి చేసి వృత్తి వద్ద కానీ లేదా ఇంట్లో కానీ భార్యాభర్తలకు కానీ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి కానీ వారంలో ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. చెడ్డవారితో స్నేహం చేయుట, ఆ చివరి చెడ్డవారు అంటే ఎవరు చెడ్డవారు అని చెప్పి బోర్డు ఏం పెట్టుకోరు. నేను చెడ్డవారనే రాసి ఉండదు, మనకు తెలియదు. మన టైం బాగాలేక మీరు మంచివారు అనుకుని మనం స్నేహం చేస్తాము. అటు పిమ్మట వారు అదే ఆసనగా తీసుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదో ఏ రకంగా ఇప్పుడు ఒక పొత్తుల వ్యాపారం మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉన్నాను. నలుగురు కలిసి లారీ ఉన్నారు లేదా నలుగురు కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో ఆల్రెడీ ఒక ఇద్దరికి వేరే వ్యాపారం ఉంది, అక్కడ బిజీగా ఉంటారు. మిగిలినటువంటి ఇద్దరులలో ఒకరు అకౌంట్స్ లేకపోతే మరేదో ఉండేటువంటి పరిస్థితులలో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు తెలియకుండా ఇద్దరు ఒక్కటై ₹1 ఎక్కువ కూడా వీళ్ళు తినేటువంటి పరిస్థితి. ఇలా మోసపూరితమైనటువంటి వాతావరణం గమనించు. శరీరం అందు అనారోగ్య సమస్యలు, అధికారులతో వేధింపులు, శక్తికి మించినటువంటి పనులు చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఓపికతో ఉండండి, ఓపికతో ఆలోచన చేసుకోండి. ఏదున్నా కూడా సహనం అనేటువంటిది మనిషికి ఎంతో అవసరం కూడినటువంటి కాలం. ఒకరొక మాట అన్నారు అని చెప్పి వెంబడే మనం రియాక్ట్ అయ్యి అవసరం లేదు అన్నారా. కనుక ఓపికతో ఉండండి. తప్పకుండా కూడా వీరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోలేవారు. 11 రోజులు పెట్టుకోండి, అందులో ఒక వారం వెళ్ళిపోతుంది అన్నారా. ఆదివారం నుండి మరలా వచ్చే ఆదివారం, దాని తర్వాత ఒక 3 రోజులు, 11 రోజులు 11 days పారాయణ పెట్టుకోండి. 11 రోజులు కూడా మీనరాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. ఈ యొక్క శ్రీరామ రక్షా స్తోత్రాన్ని వీరు ఒక యాగం జరుగుతున్నటువంటి సందర్భంలో, ఒక చెట్టు కింద నిద్రపోయేటువంటి సందర్భంలో, ఎందుకంటే వీరికే రామచంద్రులకి గురువు గారు విశ్వామిత్రుడు. మరి అలాంటి విశ్వామిత్రుల వారికి కలలోకి ఈ శ్రీరామచంద్రుడు వెళ్ళి కలలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకో అని చెప్పి ఉపదేశించి వెళ్ళిపోయేటువంటి సందర్భం. అంటే అర్థమైంది కదా? చాలా పవర్ఫుల్ స్తోత్రం అంటే గురువుకే శిష్యులు కల్లోకి వచ్చి చెప్పడం చాలా పవర్ఫుల్ స్తోత్రం. కనుక తప్పకుండా పారాయణ చేయండి. ఎవరైనా మీరు వారంటారు, అందరూ చేయవచ్చు, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.